అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిపికే అమృతం. నా పేరు ప్రసన్న. ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక్క మంత్రంతో చేసే పూజతో మనము ఏ విధంగా లక్ష్మీదేవి, సరస్వతీదేవి అలానే పార్వతీదేవి యొక్క కృపా కటాక్షాలు, అనుగ్రహము పొందవచ్చో మనం ఈ వీడియోలో చూసేద్దాము. ఇప్పుడు మనము కథలోకి వెళ్దామండి. పూర్వం ఒకసారి ఏంటంటే పాల సముద్రం పైన శేషపాండు పైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉంటాడనమాట. అప్పుడు అనుకోకుండా పార్వతీదేవి, సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడడానికి వైకుంఠం వస్తారు. అప్పుడు లక్ష్మీదేవి వాళ్ళిద్దరిని చూసిన వెంటనే మహావిష్ణువు అనుజ్ఞ తీసుకొని శేషపాండు పై నుంచి దిగి వాళ్ళిద్దరిని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళని తీసుకొని పక్కనే ఉన్న ఒక ఉద్యానవనంలోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక చంద్రశిల పైన కూర్చొని ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఏంటంటే అక్కడికి నారదుడు వస్తాడనమాట. అతడు దూరం నుంచే ముగ్గురు అమ్మవార్లు మాట్లాడుకోవడం చూస్తాడనమాట. అతడు ఏమనుకుంటాడంటే త్రిమూర్తుల భార్యలు ముగ్గురు ఒక చోట కూర్చొని ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. నేను వాళ్ళ ముగ్గురి మధ్య వాళ్ళకి ఏదో ఒక విషయం చెప్పి వాళ్ళ మధ్య కలహం రేపాలి, అప్పుడే నా పేరుకు సార్థకత దొరుకుతుంది అనుకుంటాడనమాట. అలానే దూరం నుంచి అతన్ని చూసిన ముగ్గురు అమ్మవాళ్ళు కూడా ఈ విధంగా అనుకుంటారు, ఈ కలహ భోజనుడు ఊరికే రాడు, ఏదో ఒక విషయం పైన మన కలహాన్ని రేపుతాడు, ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అనుకుంటారనమాట. తర్వాత నారదుడు అమ్మవార్ల దగ్గరకు వచ్చి నమస్కారం పెడతాడు. తర్వాత అమ్మవార్లు కూడా అతన్ని ఆశీర్వదించి ఏమిటి నాయన నారద, ఏమిటి విశేషాలు అని అడుగుతారనమాట. అప్పుడు నారదుడు ఈ విధంగా చెప్తాడు, అమ్మ మీరు ముగ్గురు లోక పూజ్యులు, లోకంలో ఉన్న జనులందరూ మిమ్మల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. కానీ వాళ్ళలో ఒకే ఒక సందేహం ఉంది. అది ఏమిటంటే మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది తల్లి అని అందరితో చెప్తాడనమాట. చెప్పిన వెంటనే అమ్మవార్లు అనుకుంటారు, ఈ కలహ భోజనుడు అప్పుడే తను వచ్చిన పనిని స్టార్ట్ చేశాడు అనుకొని ఈ విధంగా చెప్తారు. ఏమిటి అంటే, సరే నాయన, నువ్వు అడిగిన ప్రశ్న అనేది మాకు సమ్మతమే. నువ్వు ఏం చేస్తావంటే భూలోకంలో మేము చెప్పిన చోటికి వెళ్ళి మా భక్తులను పరీక్షించి మేమిచ్చిన మంత్రాన్ని ఉపదేశించి కొన్ని రోజుల తర్వాత మా దగ్గరకు వచ్చి ఏం జరుగుతుందో చెప్పు, అప్పుడు నీకే తెలుస్తుంది మా ముగ్గురులో ఎవరు గొప్ప అని నువ్వే చెప్తావు మాకు అని చెప్తారనమాట. ముందు సరస్వతీదేవి నారదునితో ఈ విధంగా చెప్తుందనమాట, నారద, నువ్వు భూలోకానికి వెళ్ళి మహాబలిపురం వెళ్ళి అక్కడున్న ఒక గురుకులంలో సల్వనాథుడు అనే ఒక విద్యార్థి ఉంటాడు. సమయం సందర్భం చూసుకొని ఆ విద్యార్థి చెవిలో ఓం శ్రీ సత్యే నమః అనే మంత్రాన్ని 3 సార్లు అతనికి బోధించి మంత్రోపదేశం చెయ్యి. తర్వాత ఏం జరుగుతుందో వచ్చి నాకు వివరించు అని చెప్తుందనమాట సరస్వతీదేవి. అప్పుడు అమ్మవారు చెప్పిన విధంగానే నారదుడు ఒక పండితుడి వేషంలో భూలోకానికి వెళ్తాడు. భూలోకానికి వెళ్ళి మహాబలిపురం వెళ్ళి అక్కడ సల్వనాథుడు గురువు దగ్గరికి వెళ్తాడనమాట. ఈ విధంగా గురువు దగ్గరికి వెళ్ళి నేను సల్వనాథుడు బంధువు అని చెప్పిన వెంటనే గురువు అతనికి ఏం చెప్తారంటే, ఈ సల్వనాథుడికి ఒక అక్షరం ముక్క కూడా రావటం లేదు, చెప్పి నా ప్రాణం విసిగిపోయింది, కాబట్టి నేను అతన్ని పశువులు మేపడానికి అడవులకు పంపేశాను అని చెప్పి నారదుడితో చెప్తాడనమాట. వెళ్ళి అక్కడికి వెళ్ళి కలవమంటాడు. అప్పుడు నారదుడు ఏం చేస్తాడంటే అడవులకి వెళ్తాడనమాట. సల్వనాథుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత సల్వనాథుడు నారదుడిని చూసి నాకు ఒక అక్షరం ముక్క కూడా రావటం లేదు అని చెప్పి అతడు పడే కష్టాలన్నీ చెప్పి బాగా ఏడుస్తాడనమాట. ఏడ్చిన వెంటనే అప్పుడు నారదుడు ఈ విధంగా చెప్తాడు, సరే నువ్వు బాధపడద్దు, నేను నీకు ఒక మంత్రోపదేశం చేస్తాను, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము అని చెప్పి చెప్తాడనమాట. తర్వాత సల్వనాథుడు నారదుడు చెప్పిన విధంగానే పక్కనే ఉన్న సముద్రంకి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి శుచిగా వచ్చి నారదుడి దగ్గర కూర్చుంటాడనమాట. కూర్చున్న తర్వాత నారదుడు అతని చెవిలో ఓం శ్రీ సతీయే నమః అని ఆ మంత్రాన్ని 3 సార్లు ఉపదేశిస్తాడనమాట. ఉపదేశించిన తరువాత సల్వనాథుడిని 108 సార్లు మంత్ర జపం చేయమని చెప్తాడనమాట. ఇలా చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే సల్వనాథుడికి వేదాలు, శాస్త్రాలు బాగా అర్థం అవసాగుతాయన్నమాట. అంటే గురువు చెప్పినవన్నీ బాగా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు. ఈ విషయాన్ని నారదుడు ఏం చేస్తాడంటే సరస్వతీదేవికి వెళ్ళి చెప్తాడనమాట. తరువాత పార్వతీదేవి తన వంతు ప్రారంభించిందనమాట. నారదుడితో ఈ విధంగా చెప్తుంది, నారద, నువ్వు భూలోకానికి వెళ్ళి సమయపురం అనే ఒక ఊరిలో పెరినాయకి అనే ఒక ఆవిడ గురించి వాళ్ళ ఇంటి గురించి అడిగి అక్కడికి వెళ్ళు. సమయం సందర్భం చూసుకొని ఆమె చెవిలో ఈ మంత్రాన్ని 3 సార్లు ఉపదేశించి ఏం జరుగుతుందో నాకు వచ్చి చెప్పు అని చెప్తుందనమాట పార్వతీదేవి. అప్పుడు నారదుడు పార్వతీదేవి చెప్పిన విధంగానే భూలోకంలో సమయపురం అనే ఊరికి వెళ్ళి
పెరినాయకి అని ఆమె ఇంటి గురించి అడిగి తెలుసుకొని వెళ్తాడనమాట. అతడు వెళ్ళేసరికి పెరినాయకి అనే ఆమె ఏంటంటే ఆత్మహత్య యత్నం చేసుకోబోతూ ఉంటుందన్నమాట. అప్పుడు నారదుడు ఆమెని ఆపుతాడనమాట. ఆత్మహత్య ప్రయత్నం నుంచి ఆపి ఆమెను విచారించినప్పుడు అతనికి తెలిసేది ఏంటి అంటే ఆమెకి సంతానం లేదని చెప్పి అతని పెరినాయికి వాళ్ళ భర్తకి ఇంకొక పెళ్లి చేయబోతున్నట్లు అందరూ బంధువులందరూ కలిసి ఇంకొక పెళ్లి చేయబోతున్నట్లు తెలుసుకుంటాడనమాట. కాబట్టి ఆమె బాధపడి ఆత్మహత్య యత్నం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు నారదుడు ఏం చెప్తాడంటే, సరే అమ్మా, నువ్వు భయపడద్దు, నేను నీకు ఒక మంత్రోపదేశం చేస్తాను, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము అని చెప్పి ఆమె చెవులో 3 సార్లు మంత్రం చెప్తాడనమాట. చెప్పిన కొంతకాలానికి ఆమె మంత్రజపం చేసిన కొంతకాలానికి ఏంటంటే ఆమె ఒక శుభ సమయాన సంతానవతి అవుతుంది. ఈ విషయం అతడు ఏం చేస్తాడంటే మళ్ళీ తీసుకొచ్చి 3 అమ్మలకు చేరవేస్తాడనమాట. ఇప్పుడు 3వసారి లక్ష్మీదేవి ఏం చెప్తుందంటే నారదుడితో, నారద, నువ్వు భూలోకానికి వెళ్ళి గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లో రాజశేఖరుడు అని ఒక పేద బ్రాహ్మణుడు ఉంటాడు, అతన్ని వెళ్ళి కలువు, సమయం సందర్భం చూసుకొని ఈ మంత్రాన్ని ఉపదేశించి తర్వాత ఏం జరుగుతుందో వచ్చి నాకు చెప్పు అని లక్ష్మీదేవి చెప్తుందనమాట. నారదుడు అమ్మవారు చెప్పిన విధంగానే భూలోకానికి వెళ్ళి రాజశేఖరుడి ఇంటికి వెళ్తాడనమాట. రాజశేఖరుడు పేద బ్రాహ్మణుడు, కానీ అతడు దానం ఎవరైనా తన దగ్గరికి వస్తే దానం చేసే మనసు కలిగిన వాడు, అదేవిధంగా మహాపండితుడు అనమాట. నారదుడిని చూసిన వెంటనే తన దగ్గర ఉన్న కొద్ది బియ్యం కూడా ఇవ్వాలనుకొని ఆ కుండని తెరిచిన వెంటనే ఏంటంటే ఆ ధాన్యం నిండుకుంటుంది. అది చూసి అతడు ఆశ్చర్యపోతాడనమాట. అప్పుడు నారదుడితో ఈ విధంగా చెప్తాడు, ఈ విధంగా ఎప్పుడు జరగలేదు అని చెప్తాడనమాట. అలా చెప్పిన వెంటనే నారదుడు, సరే అయ్యా, నువ్వు బాధపడవద్దు, నేను నీకు ఒక మంత్రోపదేశం చేస్తాను, నువ్వు ఆ మంత్ర జపం చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము అని చెప్పి అతనికి చెవులో ఓం శ్రీ సతీయే నమః అని చెప్పి 3 సార్లు ఉపదేశం చేస్తాడు. తర్వాత రాజశేఖరుడు 108 సార్లు మంత్రజపం చేస్తాడనమాట. మంత్రజపం చేసిన వెంటనే రాజశేఖరుడు ధనవంతుడుగా మారిపోతాడనమాట. అతడి దరిద్రం అంతా పోయి, పేదతనం అంతా పోయి అతడు శ్రీమంతుడుగా మారుతాడనమాట. ఈ అద్భుతాన్ని కల్లారా చూసిన నారదుడు ఆశ్చర్యపోతాడు. అతడు తన పనికి సిగ్గు తెచ్చుకొని, అంటే బాధపడతాడనమాట. ఈ విధంగా నేను ప్రశ్నించి ఉండకూడదు కదా అని తన తప్పును తెలుసుకొని మళ్ళీ 3 అమ్మల దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తాడనమాట. అమ్మ, మీరు చెప్పిన విధంగానే చేశాను, నా అజ్ఞానాన్ని మన్నించండి మన్నించండి, ఇప్పుడైనా ఈ మంత్రం ఎలా వచ్చిందో నాకు వివరించండి, దయచేసి వివరించండి అని 3 అమ్మవార్లను అడుగుతాడనమాట. అప్పుడు లక్ష్మీదేవి నారదుడితో ఈ విధంగా చెప్తుంది, ఓ బ్రహ్మపుత్ర, జగదాంబ ఆజ్ఞానుసారం మా ముగ్గురి శక్తిలో ఎటువంటి తేడాలు ఉండవు. జగదాంబ ఆశీస్సుల వలన లక్ష్మీదేవి అంటే నా వలన ఐశ్వర్యము సంపదలు వస్తాయి, పార్వతీదేవి వలన సౌభాగ్యము 5వతనము వస్తుంది, అలానే సరస్వతీదేవి వలన విద్య కళలు ప్రాప్తిస్తాయి. మా ముగ్గురి శక్తిలో ఎటువంటి తేడాలు ఉండవు. ఇక ఈ మంత్రం గురించి చూస్తే శ్రీలక్ష్మిలోని శ్రీ అనే అక్షరాన్ని, సరస్వతీదేవిలోని సా అనే అక్షరాన్ని, పార్వతీదేవిలోని తి అనే అక్షరాన్ని కలిపి బీజాక్షరాలు కలిపి ఓం శ్రీ సతీయే నమః అన్న మంత్ర సృష్టికి కారణుడు నువ్వే అయ్యావు అని చెప్తారనమాట. అంటే నారదుడి ద్వారా తమ భక్తులకు అమ్మవార్లు ఆ మంత్రాన్ని ఉపదేశం చేయించారనమాట. కాబట్టి ఆ మంత్రానికి మూలకారకుడు సృష్టి ఎవరంటే నారదుడి ద్వారా భక్తులకు మంత్రోపదేశం చేయదలిచారు 3 అమ్మవార్లు. కాబట్టి భూలోకంలో ఎవరైతే అర్హులైన మా భక్తురాండ్రు ఉంటారో వాళ్ళందరికీ నువ్వు ఈ మంత్రాన్ని ఉపదేశించి మా అనుగ్రహానికి పాత్రులయ్యేటట్లు చెయ్యి అని చెప్పి నారదుడిని ఆశీర్వదిస్తారనమాట. ఇది ఈ మంత్రం యొక్క కథనం. ఎవరైతే ఓం శ్రీ సతీయే నమః అని మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పూజ చేసి, అమ్మవారికి పూజ చేసి మంత్రజపం చేస్తారో వాళ్ళకుండే సమస్త కష్టాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట. ఓకే అండి, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.